రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ సంచార్ సాథీ యాప్ ప్రీ ఇన్స్టాల్ చేసి పబ్లిక్ ఇవ్వాలి అన్నట్టుగా మొబైల్ కంపెనీస్కి ఒక అల్టిమేటం జారీ చేయడం అనేది జరిగింది. ఒక ఆర్డర్ అనేది పాస్ చేయడం జరిగింది. దీనివల్ల యూజ్ ఏంటి అంటే, సంచార్ సాథీ యాప్ అనేది మన మొబైల్లో ఉండడం వల్ల మనం ఎన్ని సిమ్లు వాడుతున్నామో, లేకపోతే మన పేరు మీద ఎన్ని సిమ్లు ఉన్నాయో ఇవన్నీ కూడా అక్కడ డిస్ప్లే అవుతాయి. సో మనం ఏవైతే వాడట్లేదో వాటిని డిలీట్ చేసుకునేటటువంటి ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం స్కామర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన సిమ్లే వాడుతుంటారు. అవి కూడా వాడని సిమ్లు ఏవైతే ఉన్నాయో వాటిని వాడుతుంటారు. దానివల్ల మీరు స్కామర్స్ నుంచి రక్షింపబడడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే సైబర్ క్రైమ్స్ అనేవి అరికట్టడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే మీ ఫోన్ ఎక్కడైనా పోయిందనుకోండి, అది ఎవరికైనా దొరికినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు, సిమ్ తీసి వాళ్ళ సిమ్ వేసుకొని ఉంచుతారు. దానివల్ల వాళ్ళు వాడుకుంటారు, మీకు పట్టుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. అదే ఇప్పుడు ఈ సంచార్ సాథీ యాప్ అనేది ఇందులో ఇన్స్టాల్ అయ్యి ఉండడం వల్ల ఒకవేళ మీ ఫోన్ కనుక పోతే మీరు వెబ్సైట్లో ఐఎంఈఐ నెంబర్ కనుక ఆ సంచార్ సాథీ వెబ్సైట్కి కనుక ఇస్తే అది మీ ఫోన్ ఎక్కడ ఉంది, ఏ లొకేషన్లో ఉంది అనేది చూపిస్తుంది. దానివల్ల ఫోన్ రికవరీ చేయడం అనేది ఈజీ అవుతుంది. అయితే దీనికి కొన్ని మొబైల్ కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. అలాగే ప్రతిపక్షాలు కూడా ప్రైవసీ కిల్లింగ్ లాగా చూస్తున్నాయి. ఈ యాప్ ఎంతవరకు అవసరం అనేది మీరే చెప్పాలి, కామెంట్లో తెలియజేయండి.